అయ్యో పార్ట్నర్ కౌంటర్ లో కూర్చుంటే లెక్కలన్నీ చూడాలి. నీకు మ్యాథమెటిక్స్ తెలుసా? వాడెవడైతే నాకేంటి బ్రో, వాడి గురించి ఈ నేనేందుకు. డైలాగ్ విన్నారు కదా. మీరు లెక్కల్లో నాలా వీక్ అయితే ఖచ్చితంగా క్యాలిక్యులేటర్ వాడుంటారు. ఇప్పుడు నేను చెప్పబోయేది వినండి. అయన్నొద్దు, పాయింట్కి రా. సరే, ఇదే ప్రపంచంలో మొట్టమొదటి క్యాలిక్యులేటర్, దీని అబాకస్ అంటారు. అఫ్కోర్స్ ఇది కూడా మనకి యూజ్ చేయడం రాదనుకోండి, అది వేరే విషయం. దీనిని 5000 సంవత్సరం క్రితం యూజ్ చేయడం మొదలుపెట్టారు. దీన్ని మెసోపోటేమియా, ఈ ఇంగ్లీష్ పదాలు అస్సలు అర్థం కావు, ప్రజలు ఇన్వెంట్ చేశారు. ఇందులో రాడ్స్ మీద బీటల్స్ ప్లేస్ చేసి ఉంటాయి. ఇందులో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్స్ కూడా చేసుకోవచ్చు. అయితే ఇదేమి మిషన్ కాదు, బట్ అప్పట్లో ఇది జీనియస్ ఇన్వెన్షన్ కూడా. తరువాత 1642లో 19 ఏళ్ల పాస్కల్ అనే ఆయన మెకానికల్ క్యాలిక్యులేటర్‌ని కనుక్కున్నాడు. నిజంగా దేవుడు స్వామి. ఇది గేర్స్ అండ్ వీల్స్‌తో పనిచేస్తుంది. అప్పట్లో తన నాన్న లెక్కలు ఈజీ అవ్వడం కోసం దీన్ని తయారు చేశారు. ఇప్పట్లో మన నాన్న మనం చితకబాదుతున్నారు ఈ లెక్కల విషయంలో. 1673లో పాస్కల్ ఐడియాని కాపీ చేసి, మరేమంటారు? తస్కరించుట. కాదు, జస్ట్ ఇంప్రూవ్ చేసి మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్‌ని కూడా ఆటోమేటిక్‌గా సాల్వ్ చేసేలా విలియం లాబిన్స్ ఈ కాలిక్యులేటర్‌ని తయారు చేశారు. తర్వాత 1822లో చార్లెస్ బబేజ్ కూడా ఈ ఐడియాని కాపీ చేసి, మళ్ళీ కాదు, జస్ట్ అడ్వాన్స్‌గా అనలిటికల్ ఇంజిన్‌ని తయారు చేశారు. ఇది మరింత కష్టమైన కాలిక్యులేషన్స్‌ని కూడా సాల్వ్ చేసింది. అండ్ 1886లో విలియం షివార్డ్ ఈ కాలిక్యులేటర్‌ని మోడిఫికేషన్స్ చేసి 1950లో కాలంలో ఎలక్ట్రానిక్ కాలిక్యులేటర్ రావడం మొదలుపెట్టాయి. అండ్ ఈ రోజుల్లో కాలిక్యులేటర్స్ మరీ సింపుల్‌గా అండ్ ఎఫిషియన్స్‌గా మారిపోయాయి. లేకపోతే ఈ పాటికి మన తల్లిదండ్రుల చేతుల్లో గాని, మన టీచర్స్ చేతిలో గాని ఎన్ని సార్లు దెబ్బలు తినేవాళ్ళమో. థాంక్ యూ కాలిక్యులేటర్స్ అండ్ థాంక్ యూ పాస్కల్స్.